లో నేను ఫైట్ చేసి ఆ నిధులను రప్పించిన తీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్పకుండా ఈ దేశంలో ఏర్పడాలి. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకుంటే దేశంలో అనేక దేశం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆ సంకల్పంలో భాగస్వామ్యం కావడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి వాళ్ళ పార్టీలో చేరుతున్నటువంటి 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వంగల శ్రీదేవి పవన్ గారు, 50వ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక అంజన్న గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎడ్ల శ్రీనివాస్ గారు, వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ అనుచరులతో వీళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి హృదయపూర్వక స్వాగతం పడుతూ పార్టీ గెలుపు కోసం వారు కష్టపడి కృషి చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు విశ్వ బ్రాహ్మణ సంబంధించి నాయకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఇట్లా అనేక కులాలు అనేక సంఘాలు ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషం. అందుకే మా కార్యకర్తలకు మాకు గాని ఒక విశ్వాసం ఏర్పడ్డది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ లో భారీ మెజార్టీతో గెలుస్తున్న విశ్వాసం ఉన్నది. అదే ఉత్సాహంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 6 గ్యారంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ నరేంద్ర మోడీ గారి మీద గాని భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇవాళ గతంలో యూపీఏ పాలనను ఇప్పుడున్నటువంటి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కావాలన్నా ఇలా దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేశాన్ని రక్షిస్తాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తాడన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారి పాలనను గత 10 ఏళ్ల పాలనలో 54 సంవత్సరాలు పక్క పెట్టినప్పుడు కూడా అంతకుముందు 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన తీరును ఒక్కసారి బేరుజు వేసుకుని ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా గత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా స్కామ్లు చేసింది. వాళ్ళ ఆదర్శ స్కామ్, ఈఎస్ఎస్ స్కామ్, హవాలా స్కామ్, విమానాల స్కామ్, 2G స్కామ్, బొగ్గు స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్, ఇట్లా అనేక స్కామ్లకు భారతదేశాన్ని అడ్డంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశ పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ. ఏ దేశానికి వెళ్ళినా కూడా గతంలో భారతదేశంలో స్కామ్లు జరుగుతాయట, కాంగ్రెస్ పార్టీ టైంలో చేయని స్కామ్ లేదట అని చెప్పి భారతీయులు తలదించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంతకుముందున్న 10 సంవత్సరాల పాలనలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఏ ఒక్క స్కామ్ లేకుండా ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా నేను ఇండియన్, నేను భారతీయుని అని చెప్పి గల్లా ఎగిరేసుకుని తలెత్తుకుని తిరిగే పరిస్థితి కల్పించినట్టే అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం, భారతీయ జనతా పార్టీ పాలన యొక్క గొప్పతనం విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో వాళ్ళ పేరు మాత్రం గరీబీ హటావో